ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ మధ్య వీడియోలో చాలా గందరగోళం ఏర్పడుతుంది. ఏంటి ఆ గందరగోళం అంటే, పరిపక్వత లేని వారు, వేదాంతపు వక్రభాష్యం తెలియని వారు, లేఖనాలు తెలియని వారు ఏమంటున్నారంటే, దేవుడు పరలోకంలో దేవదూతల ఎదుటనే యేసుక్రీస్తుని కన్నాడు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు పుట్టినవాడు అని బోధిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి వేదాంతం తెలియదు. వారు వేదాంతం తెలియకే మాట్లాడుతున్నారు. పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. గనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినవాడు కాదు, ఆయన స్వయంభవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఓకేనా? రండి, ఆ మాట్లాడుతున్న వారికి ఏంటని మాట్లాడుతున్నారు వాళ్ళు? దేవుడు పరలోకంలో దూతల ఎదుట యేసుక్రీస్తుని కన్నాడు అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళకి 3 విషయాలు అనేది ఈరోజు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను మీ సమక్షంలో. మొదటిది, బైబిల్లో అనుగ్రహింపబడిన అధికారము కుమారత్వం అని మీకు తెలుసా? ఏంటది? బైబిల్లో అనుగ్రహింపబడిన అధికారము దేవుని కుమారత్వం అనేది మీకు తెలుసా? అది తెలియదు కనుకనే మీరు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. రెండోది, బియాండ్ ద క్రియేషన్ పుట్టుకకు మ్యాటర్ ఉందా? పుట్టుకకు మ్యాటర్ ఉందా? సృష్టికి ఆరంభం ముందు, లేకపోతే సృష్టి ఆవల, సృష్టికి ముందు ఏదైనా మ్యాటర్ ఉందా? ఉందని మీరు నిరూపించగలరా? ఏ ఒక్క ఆధారమైన చూపించగలరా? సైంటిఫిక్గా కానీ, ఫిలాసఫికల్గా కానీ, లేకపోతే స్పిరిచువల్గా కానీ, ఏ కోణం లేనప్పటికీ కూడా సృష్టికి ముందు మ్యాటర్ ఉంది అని నిరూపించగలరా? నిరూపించలేరు. ఎందుకంటే మీ తరం కాదు. మ్యాటర్ ఉంటే మ్యాటర్లో నుంచి వచ్చిందే పుట్టినది, కానీ మ్యాటర్ లేకుండా వచ్చింది పుట్టింది ఎలాగవుతుంది? ఓకే. తర్వాత చూస్తే, కనీసం దేవుడంటే ఎవరో అన్నదైనా కనీసం తెలుసా మీకు? దేవుడంటే ఎవరో అన్నదైనా కనీసం తెలుసా మీకు? తెలియదు. దేవుడంటేనే తెలియని మీరు ఎచ్చలవిడిగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని. కనుక క్రైస్తవ లోకానికి తెలియవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంభవుడు, ఆయన నిత్యుడు, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమై ఉన్నవాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉండువాడు. అది కూడా మీకా గ్రంథం 5:2 తెలియజేయబడుతుంది. సరే, ఈలోపు దీనిలోకి వెళ్ళే ముందు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదట ఏమడిగాం వీరిని? బైబిల్లో అనుగ్రహింపబడిన అధికారము కుమారత్వం అని మీకు తెలుసా? బైబిల్లో అనుగ్రహింపబడిన అధికారము కుమారత్వం అని మీకు తెలుసా అన్నదాని మీద మనం మాట్లాడదాం. మొదటిది ఏంటంటే, ఆదాము దేవుని కుమారుడు అని ఎంచబడింది బైబిల్లో. ఆదాము దేవుని కుమారుడు అని ఎంచబడినది ఆదాము దేవుని కుమారుడే. ఆయన అనబడినంత మాత్రాన ఆదాము దేవుని గర్భం నుంచి పుట్టినట్లు కాదు అక్కడ. ఏమండి? ఆదాము దేవుని కుమారుడు. ఎవడు చెప్పాడు మీకు దేవుని కుమారుడు అంటారేమో? ఏమండి, దేవుడు ఆదాము దగ్గరికి ఈ యావత్తు సృష్టి యొక్క జీవరాశుల్ని, జంతువుల్ని, పక్షులన్నిటి తీసుకెళ్ళి పెడితే ఆదాము పేరు పెట్టాడు. అది మామూలు జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం. తర్వాత గాఢనిద్ర కలుగు చేసి, మనిషికి గాఢనిద్ర ఉంటుంది, గాఢనిద్ర కలుగు చేసి ఆ మట్టి బొమ్మలో పెట్టడానికి ఆదాము యొక్క ప్రకటెముకను తీసి మట్టి బొమ్మలో పెడితే ఆమె జీవించి ప్రయాణ అయినప్పుడు ఆవిడని తీసుకొచ్చి ఆదాము ఎదురు పెడితే, నా ఎముకల్లో ఎముక, నా మాంసం నువ్వు నరులో నుంచి తీయబడ్డావు కనుక నారి అనబడదు అన్నాడు. అంటే ఆదాము దేవుని కుమారుడు కనుక, అంటే ఆదాము దేవుని కుమారుడు అంటే దేవుడు కనలేదు, దేవుడు చేశాడు ఆదాముని. ఆదాముని దేవుడు చేశాడు కానీ దేవుడు కనలేదు. అంటే మ్యాటర్ కాదు దేవుడు. దేవుడు ఆత్మ గనుక అని మాట ఉంది బైబిల్లో. దేవుడు ఆత్మ గనుక అంటే ఆయన మ్యాటర్ కాదు అనేది అర్థం అవ్వాలి మీకు. గనుక ఆదాము చేయబడ్డాడు. చేయబడిన ఆదాములో ఏం షేర్ చేయబడ్డది అంటే, దేవుని ఆత్మ ఆదాము యొక్క నాసికారంధ్రంలోనికి షేర్ చేయబడ్డది. అంటే దైవిక బీజము, దైవిక స్వభావము అనేది ఆదాము యొక్క నాసికారంధ్రాల్లోనికి షేర్ చేయబడింది కనుక ఆదాము దేవుడు ఎవరట? సర్వజ్ఞాని. దేవుడికి మరుగైంది ఏది కూడా లేదు. అలాగునని ఆదాముకి కూడా మరుగైంది లేదు కనుకనే ఏమన్నాడు?
గాఢ నిద్ర కలుగు చేసినప్పటికీ కూడా నా ఎముకల్లో ఎముక, నా మాంసం మాంసం అన్నాడు. నువ్వు నరులో నుండి తీయబడ్డావు కనుక నారీ అనబడదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క దైవిక జీవము ఆదాములో పెట్టబడింది, షేర్ చేయబడింది కనుక, దేవుల్లో నుండి ఆదాములోనికి షేర్ చేయబడింది కనుక దైవిక ఆరోపణ ఆదాములో నిరూపించబడ్డాది. దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి మరుగైంది ఇది కూడా లేదు కాబట్టి మొదటిది. రెండోది, దేవుడు యావత్తు సృష్టికి జీవరాశులకి వీటికి పేర్లు పెట్టినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. సమస్త జీవరాశులు కూడా ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు నేటికి ఉందంట. అంటే మనం పట్టుమని 10 పేర్లు పెట్టలేము, కానీ ఆదాము పెట్టిన పేర్లు కొన్ని కోట్ల కొలది పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆయన దైవిక శక్తి అనేది ఆదాములో నుండి దైవిక శక్తి అనేది ఆరోపించబడుతుంది. అక్కడ దేవుడు సర్వజ్ఞాని గనుక ఆదాము కూడా సర్వజ్ఞాని. ఎందుకు? ఆదాములో దైవిక జీవము షేర్ చేయబడింది. నాసికారంధ్రము నూదేడు దేవుడు గనుక అక్కడ బైబిల్ ఏమంటుంది? క్రొత్త నిబంధన అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 ఏమంటుందంటే, మీరు దేవుని మూలంగా పుట్టినవారు కనుక అని మాట ఉంటుంది. దైవిక బీజం మీరు నిలుచును గనుక అంటాడు అక్కడ. అంటే దైవిక బీజం ఏంటి అంటే, దేవుడు మనుషుని యొక్క నాసికారంధ్రంలోకి షేర్ చేసిన ఆయన దైవత్వం, డివినిటీని షేర్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమనాలి? మనము ఆదాముని కన్నాడు అనాలా? ఆదాముని కన్నాడు అనకూడదు. ఆదాములోనికి దైవత్వము షేర్ చేయబడింది అనాలి మొదటిది. కనుక ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అని చెప్పబడింది, లూకా సువార్తలో చెప్పబడ్డది. తర్వాత ఆదాము దేవుని కుమారుడు, దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు చేయబడ్డాడని ఆదికాండం 1:26-27 వచనాలు చెప్పబడ్డది. కాబట్టి ఆ తర్వాత ఆదికాండం 5:1-2 వచనాలు లేక 3 వచనాలు చూస్తే అందులో కూడా ఆదాము దేవుని కుమారుడు అనే ఆ సీక్వెన్స్ కూడా అక్కడ చెప్పబడుతుంది. కనుక ఆదాము దేవుని కుమారుడు కనుక ఆదాముని దేవుడు కన్నాడా అంటే, దేవుడు కనలేదు, తన దైవత్వాన్ని షేర్ చేశాడు ఆదాములోనికి, ఆదాముని చేసి. గనుక ఆదాము దేవుని కుమారుడు అంటే ఇప్పుడు ఏంటి మనకు అర్థం అవ్వాలి? బైబిల్లో దేవుని కుమారత్వం అనేది ఏంటట? అనుగ్రహింపబడిన అధికారము, అంటే షేర్ చేయబడిన అధికారము. కుమారత్వం షేర్ చేయబడ్డాది అంటే అనుగ్రహింపబడ్డాది అని అర్థం మన తెలుగులో. అది పంచబడ్డాది దేవుని నుంచి ఆదామునికి వచ్చి. తర్వాత చూస్తే ఆదాము యొక్క మరొక నియమింపబడిన జనాంగం అవ్వమంటాది. దేవుడు హేబేలుకు ప్రతిగా మరొక జనాంగాన్ని నియమించాడని అవ్వమంటాది 4 చివరిలో, ఆదికాండం 4 చివరిలో. అంటే ఆదాము యొక్క మరొక నియమింపబడిన జనాంగము దేవుని కుమారులు అని అక్కడ అంచబడింది. ఆదికాండం 5 అధ్యాయంలోను మరియు ఆదికాండం 6:1-2 వచనాల్లో కూడా, 1-2-3 వచనాల్లో కూడా. గనుక ఆదాము యొక్క మరొక జనాంగం అంటే ఎవరు? షేతు వంశము దేవుని కుమారులు. అంటే దేవుని కుమారత్వం అనుగ్రహింపబడింది వారికి కూడా. ఆదాము నుండి షేతులోనికి దేవుని పోలిక, దేవుని స్వరూపం వచ్చినట్లు అక్కడ చెప్తున్నాడు అక్కడ సీక్వెన్స్. కానీ కయ్యను పుట్టినప్పుడు ఆ షేరింగ్ అనేది ఉంది, కానీ చెప్పట్లేదు, ప్రతిపాదించట్లేదు దేవుడు. అంటే దేవుడు కయ్యని దేవుని కుమారుడికి అంచలేదు దేవుడు. ఓకే. తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని కుమారుడు అని దేవుడు చెప్పాడు. హోషేయ గ్రంథం 11:1 ఇశ్రాయేలుని ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని దేవుని కుమారుడు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలుని కన్నాడా? కుమారత్వం అనుగ్రహించబడినది ఇశ్రాయేలునకు. తర్వాత హోషేయ గ్రంథం 11:1 తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఇప్పుడు దేవుని యొక్క దైవిక జీవము లేకపోతే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క అట్రిబ్యూషన్స్ ఎలాగైతే ఆదాములో కనబడుతున్నాయో, దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క యాటిట్యూడ్, దేవుని యొక్క వైఖరి కలిగిన దేవుని యొక్క స్వరము యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ పుట్టుకన్నది బియాండ్ ద యూనివర్స్కి సంబంధం లేదు. పుట్టుక ఇక యూనివర్స్లో ఉండేట్టు ప్రతి దానికి పుట్టుకకు ఆరంభం కనబడుతుంది. ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. ప్రకృతిలో ఉండేట్టు ప్రతి దానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. కానీ దేవుడు మాత్రం మానవుడిని ఓ ప్రక్క భూమిని కూడా శాశ్వతమైనదిగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ భూమి మట్టిలో తీసినటువంటి ఆ మట్టి ముద్దని లోనికి దేవుడు తన దైవత్వం అనేది
తన దైవిక బీజం అనేది షేర్ చేశాడు కనుక ఆదాము దేవుని కుమారుడయ్యాడు. మరి ఆదాము దేవుని కుమారుడు అయినప్పుడు ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఏంటది అంటే దేవుడు ఏమంటున్నాడు? మనిషిని చేసినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అంటున్నాడు. కాబట్టి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అన్నప్పుడు ఏంటి? ఆదాము అంటే మానవుడు ఎవరట అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. అంటే ఆదాము దేవుని పోలిక అంటే దేవుని స్వరూపం అంటే ఏంటది అంటే దేవుని త్రియేకత్వం. మనుషుడిలో మూడు కలిసి భిన్నత్వం ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కనబడుతుంది. అంటే ఆ యొక్క ప్రాణము, శరీరము, ఆత్మ మూడు కలిసి ఒక్కడే మనుషుడు. దేవుని పోలిక అంటే సేమ్ స్వభావం, ఒకే స్వభావం కలిగిన దేహము, ఒకే స్వభావము, త్రియేకత్వం కనబడుతుంది. అలాగే ఎగ్జిస్టెంట్ అన్నవాడు సృష్టికర్త అయితే హిజ్ వర్డ్ అంటే ఆ ఎగ్జిస్టెంట్కి జీవమైన వాక్కు ఎవరట? ఆయనే దేవుడు. దేవుడు ఆత్మ గనుక అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఏం షేర్ చేశాడు? తన ఆత్మను మానవుడిలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏంటనాలి అంటే పరిశుద్ధాత్ముడు అని అంటాం మనం బైబిల్ ప్రకారంగా. దేవుని ఆత్మ, దేవుని జీవము, వాక్కు, దేవుని ఉనికి ఎగ్జిస్టెంట్, దేవుని ఆత్మ, ఈ మూడింటిని విడదీయలేరము. ఒకవేళ దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు చేయబడిన మనుషుడిని విడతీసి చెప్పగలమా? మనుషుడికి ఆత్మను సపరేట్ పెడితే అది ఆత్మ అంటారు తప్ప మనుషుడు అనరు. దేవుని మనుషుడి యొక్క శరీరమును సపరేట్ పెడితే చచ్చిన శవము అంటారు తప్ప మానవుడు, బ్రతుకున్న మానవుడు అనరు. పోనీ మానవుడి యొక్క ప్రాణం అనబడిన రక్తం తీసి సపరేట్ పెడితే అది రక్తం అంటారు తప్ప మానవత్వం ఆరోపించబడదు. అలాగునని ఈ మూడు కలిసి త్రియేకత్వముగా ఉండేటువంటి ప్రాణము, నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ కలిసి ఎలాగునైతే మానవుడైన రాజు అని ఆరోపించబడుతుందో, దేవుని యొక్క జీవము, వాక్కు అనబడిన ఆ స్వరము, ఆయన యొక్క జీవం అనబడిన ఆ స్వరము, తర్వాత ఆయన ఆత్మ, ఆయన ఉనికి మూడు కలిసి ఒక్కడే దేవుడు. మీరు విభజిస్తున్నారు. యెహోవాకి కన్నా యెహోవా కన్నాడు, యెహోవాయే దేవుడు తప్ప యేసు దేవుడు కాడు అన్నట్లు మాట్లాడతారు. అంటే అర్థం ఏంటంటే మీరు ఎటువంటి మూర్ఖులు అంటే శరీరాన్ని పక్కన పెట్టి రాజు యొక్క ఆత్మను పక్కన పెట్టి ఈ ఆత్మ రాజు అని చెప్పినంతటి మూర్ఖులు మీరు. అంటే మానవత్వాన్ని విభజించలేము, మానవుణ్ణి విభజించలేము. విభజిస్తే మానవుడిగా ఆరోపించబడగలగో అలాగునని దేవుడిని కూడా విభజించలేము. ఎందుకంటే మీకు తెలియదు దేవుడు అంటే ఎవరనేది మీకు తెలియదు. చూద్దాం అది కూడా. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఆయన ఎవరు? దేవుడు. ఎందుకు? దేవుని యొక్క జీవము, లేకపోతే దేవుని యొక్క స్వరము, స్వరమే జీవం. అందుకే అంటాడు కదా దేవుడు కయ్యంతో, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఆయన స్వరము నాకు మొరపెట్టుచున్నది అంటాడు. అంటే అర్థం ఏంటి? హేబేలు యొక్క స్వరం ఏంటి? మాట్లాడుతుంది. ఆయన రక్తం అంటే స్వరం అంటే జీవము. హేబేలు యొక్క జీవము నాతో మాట్లాడుతుంది అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు ఎవరట? దేవుని యొక్క స్వరం అంటే దేవుడే. త్రియేకత్వంలో ఒక్కడై ఉన్న దేవుడు యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు దేవుని విశ్వాసులు కూడా దేవుని కుమారులుగా అధికారం అనుగ్రహింపబడిందని యోహాను సువార్తలో చెప్పబడ్డాది. ఈ విశ్వాసులకి దేవుని కుమారత్వం అనేది అధికారాన్ని ఇవ్వబడింది. కాబట్టి అటు ఆదాముకి దేవుని కుమారత్వం ఇవ్వబడింది, షేర్ చేయబడింది. ఇటు ప్రిమేట్ వలన ఆదాము యొక్క మరొక జనాంగం అనబడిన షేతు వంశానికి దేవుని కుమారత్వం అధికారం ఇవ్వబడింది. తర్వాత ఇజ్రాయేలు దేవుని కుమారుడు అని హోషే గ్రంథం 11:1లో అధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు కూడా ఏమంటాడు? ఆయన నాకు అనుగ్రహింపబడింది అంటాడు. అంటే ఇవ్వబడింది. ఎట్లా? షేర్ చేయబడ్డం. ఆదామునికి దైవిక బేస్ ఎలాగైతే షేర్ చేయబడిందో అలాగే దేవుడు ఆయన త్రియేకత్వంలో ఉండే, అంటే నా శరీరము రాజే, నా ప్రాణము రాజే బ్రతుకున్నంతకాలం, నా ఆత్మ రాజే. రాజు ఆత్మ, రాజు శరీరము, రాజు ప్రాణము అంటే నేను రాజునే. ఈ మూడింట్లో ఏ ఒక్కటి విడదీసినా నాకు రాజు మానవత్వం అనేది ఆరోపించబడదు. అది గనుక ఇప్పుడు దేవుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు ఎవరట? దేవుడు. దేవుని యొక్క స్వరము త్రియేకత్వం. దేవుడు అన్నది మీకు అర్థం అవ్వాలంటే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు చేయబడిన
మానవుడిని అర్థం చేసుకుంటేనే దేవుడు అన్నవాడు నీకు అర్థమవుతాడు. అంటే దేవుడు అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, మానవుడు తప్ప. దేవుని పోలికలో దేవుని స్వరూపంతో చేయబడిన మానవుడు తప్ప వేరొక ప్రత్యామ్నాయము దేవుడిని అర్థం చేసుకుంటకు లేదు లేదు లేదు. కనుక మానవుని యొక్క త్రియేకత్వాన్ని, మానవుని యొక్క పోలిక దేవుని పోలిక, మానవుని యొక్క స్వరూపము దేవుని యొక్క స్వరూపము, మానవుని యొక్క ఆకారము దేవుని యొక్క ఆకారం. అంటే మానవుని స్టడీ చేస్తేనే మీకు అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎవరనేది. అది అర్థం కాకుండా ఏం చేస్తున్నారంటే మీకు నచ్చినట్లు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి, మీకు వాక్యము తెలియదు. అయ్యా మీకు వాక్యము తెలియదు. ఉన్నవాడంటే అల్లక్కడ సారపోతూ ఎక్కడికి వద్దులే, అది కూడా గొడవ అవుతుంది మనకి ఎవరి పేరు చెప్పకూడదు. ఓకే, ఉన్నవాడంటే నీకు 5 భర్తలు ఉన్నారు, 6వ భర్త ఉన్నవాడు అంటే అక్కడ దాంతో పోల్చాడు. ఈ దుర్మార్గమైన పరిస్థితి కలిగిన వాడు, వీడికి వేదాంతం తెలియదు, వీడికి వాక్యం విభజించడం రాదు, ఆదిమ హీబ్రూ గ్రీకులో ఏమి రాయబడ్డదో వీడికి తెలియదు. కనుకనే వీడు అలా బోధిస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనుడా జాగ్రత్త, పేరు పెట్టడానికి ఇష్టపడట్లేదు నేను. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆదాము కావచ్చు, షేతు వంశం కావచ్చు, ఇజ్రాయేల్ కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, విశ్వాసులు అనబడిన మనము కావచ్చు, మనకందరికీ కూడా ఏం చేయబడిందట, షేర్ చేయబడింది. ఏంటి, దేవునిక దైవిక బీజం. ఏమండి మరి అంత బాగుంది కానీ విశ్వాసులకు ఎక్కడ షేర్ చేయబడిందండి అంటావేమో. బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముడు మరలా రీజనరేట్ అయ్యాడు, తిరిగి పునరుత్పత్తి చేయబడటానికి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క జీవం మనలోకి వచ్చింది. కనుక ఇప్పుడు మనం ఎవరట, దేవుని కుమారులు. దైవిక జీవము, దైవత్వం నాలో షేర్ చేయబడింది కనుక నేను దేవుని కుమారుడును. దైవత్వం లేకపోతే, దైవిక బీజం లేకపోతే నేను దేవుని కుమారుని కాదు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 ఏమంటే దేవుని బిడ్డలు ఎవరో సాతాను బిడ్డలు ఎవరో తేలిపోద్ది అన్నట్లు మాట్లాడారు. కాబట్టి అక్కడ ఆ విభజన కనబడుతుంది. గనుక ప్రియమేటి వలన దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని బీజం నిలుచుంది అంటున్నాడు, దేవుని మూలంగా పుట్టింది అంటున్నాడు. గనుక మొదటిది ఏంటంటే ప్రియులారా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో పుట్టాడు, దేవునికి దేవదూతలు ఎదురు పుట్టాడనే ఆ బుద్ధిహీనమైన బోధ చేస్తున్నాడే, వాడు కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. జ్ఞానహీనుడా, నీ పేరు చెప్తే బాధ, నీ పేరు చెప్పను, పరలోకంలో దేవదూతలు ఎదురు పుట్టాడు, ఏంటి నీ బోధ? అనుగ్రహింపబడిన దేవుని కుమారత్వాన్ని నీకు అర్థం చేసుకోలేకపోతే నీ వయసు మాత్రం బాగా పండింది, కానీ నీ బుద్ధి పండలేదు, నీకు దైవిక వాక్య ప్రత్యక్షత లేదు. కనుక నేను వాళ్ళు బోధిస్తున్నావు. జాగ్రత్త, దైవత్వం దేవుని కుమారత్వం అనేది షేర్ చేయబడింది, అనుగ్రహింపబడింది అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మొదటి భాగముగా మనకి కనబడుతుంది. గనుక ప్రిమెట్ వలన రెండోది ఏంటంటే, ఇక మనిషికి నేను ఇస్తున్న కౌంటర్ రెండోది ఏంటంటే, బియాండ్ ద క్రియేషన్ పుట్టడానికి మ్యాటర్ అనేది ఉందని నిరూపించగలవా? పండిపోయిన మనిషి ఏంటంటే, బియాండ్ ద క్రియేషన్ పుట్టడానికి మ్యాటర్ అనేది ఉందని నిరూపించగలవా? దేవదూతలు ఎవరు మ్యాటరా? కాదు. దేవుడు ఎవరు మ్యాటరా? కాదు. సృష్టికి ఆవల మ్యాటర్ ఉందని ఒక్క ఆధారమే నిరూపించగలవా? నిరూపించలేవు. ఎందుకు నిరూపిస్తావు? నీకు అంత జ్ఞానం ఏడిస్తే ఎంతవరకు రాదు నీ బోధ. యేసుక్రీస్తు వారికి దైవత్వాన్ని కించపరుస్తున్నావు, యేసుక్రీస్తు వారికి పుట్టుకను అవమానపరుస్తున్నావు, యేసుక్రీస్తు వారికి ఉనికినే శాసిస్తున్నావు. దుర్బోధకులట బైబిల్ ఉంది ఒక దగ్గర, యేసు ప్రభువారిని ఉనికిని కించపరుస్తారు, అవమానపరుస్తారు. అది దుర్బోధకులకి లక్షణం. జాగ్రత్త. ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ సైంటిఫిక్ వ్యూ ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ నేను చదువుతాను చూడండి. అకార్డింగ్ టు ద మోడర్న్ కాస్మాలజీ, ద యూనివర్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, ఆల్ స్పేస్, టైమ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ. అంటే యూనివర్స్, ప్రకృతి అంటే ఏంటంటే స్పేసు, టైము, మ్యాటర్, ఎనర్జీ అనే మాట ఇక్కడ ఉంది.
Before or outside the universe, there was no space or time or matter. So the idea of something being born beyond it doesn't fit into the into the noun physics అని మాట్లాడున్నాడు. అంటే పరీక్ష చూద్దాం చూడండి. బిఫోర్ ఆర్ outside the universe there was no space or time or matter. So the idea of something being born beyond it doesn't fit into the known physics. అంటే అది ఎక్కడ తెలియబడదు, అంటే అది సెట్ అవ్వదు. ఎందుకంటే మ్యాటర్ టైము స్పేస్ అనేది లేదు కనుక ఇక బీయింగ్ బోర్న్ అంటే పుట్టుట అనేది సెట్ అవ్వదని ఇక సైంటిఫిక్ యూలో కనబడుతుంది మనకి. తర్వాత ఫిలాసఫికల్ యూ చూద్దాం మనం. ఫిలాసఫికల్ యూ ఏంటంటే ఇఫ్ ద యూనివర్స్ హ్యాస్ ఏ బిగినింగ్, వాట్ కాజ్డ్ దట్ బిగినింగ్, దానికి సమాధానం చెప్పాలి. తర్వాత సమ్ సే దేర్ మస్ట్ బి అన్ uncaused cause, something eternal, not bound by space or time or matter. అంటే ఎటర్నల్ అనేది స్పేస్ చేత కానీ లేకపోతే మ్యాటర్ చేత కానీ టైం చేత కానీ బౌండ్ అయింది కాదు అన్నది ఇక్కడ ఫిలాసఫికల్ వ్యూలో మనకి తేటతెల్లం చేయబడుతుంది. ఇప్పుడు స్పిరిచువల్ అండ్ బిబ్లికల్ వ్యూ ఏం చూద్దామంటే, ఫ్రమ్ ఏ బైబిలికల్ పర్స్పెక్టివ్, గాడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద యూనివర్స్. God existed before the universe, so that he created heavens and earth and all things which are inside of the universe. First of all, you should know. గనుక ఇక్కడ ఏం చెప్తున్నాడట అంటే, ఇక సృష్టి అంతటికి ముందున్నవాడు దేవుడని బైబిల్ చెప్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీకేం తెలియదట అంటే, నీకు ఏం తెలియదు అంటే యూనివర్స్కి ముందు బియాండ్ ద క్రియేషన్ పుట్టడానికి మ్యాటర్ కానీ స్పేస్ కానీ లేకపోతే టైం కానీ ఉండి తీరాలి. కానీ ఉందా? ఒకటే నిరూపించగలవా? పండిపోయినవాడా? నిరూపించలేవు. ఒక ఆధారమైన చూపించలేవు. చూపించినప్పుడు ఎందుకు ఇంత గోల నీకు? చూపించినప్పుడు ఎందుకు ఇంత గోల? ఓకేనా? సరే, తర్వాత మూడోది ఏంటి? దేవుడు అంటే ఎవరో తెలుసా? పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టితే మనం సరిపోదు. దేవుడు అంటే ఎవరో తెలియాలి. దేవుడు అంటే ఎవరో తెలియాలి. దేవుడు ఆత్మ అంటే స్పిరిట్, ఇట్స్ నాట్ మ్యాటర్. మ్యాటర్ అయితే కన్నాడు అని చెప్పొచ్చు. నువ్వేం చెప్తున్నావు? దేవుడట దేవదూతలందరూ ఎదుట యేసుక్రీస్తుని కన్నాడు. యేసుక్రీస్తు కుమారుడు, పరిశుద్ధాత్మ కుమారుడు. ఉందా బుద్ధి? ఏమో ఉందా? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీచమైన స్థితి కలిగిన వారు మారు మనసు పొందండి, మోక్షం ఉంటుంది. లేకపోతే యేసు ప్రభు వారికి మోక్షం లేదని చెప్పడం కాదు, నీకే మోక్షం ఉండదు. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడున్నాడో అక్కడే మోక్షం. అది ఆయన ఉనికి స్థానమే మోక్షం అంటారు. అది కొన్ని తెలియదేమో పొరపాటున. గనుక మొదటిది ఏంటంటే అంటే దేవుడు ఈ గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, హీ ఈజ్ ఎ స్పిరిట్. ఓకేనా? తర్వాత సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, అసీలి అంటారు. అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ చూడండి ఇక్కడ, గాడ్ డిపెండ్స్ ఆన్ నథింగ్ అవుట్ సైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే దేవుడు ఇంకొక పరిస్థితి మీద ఆధారపడి బ్రతికినవాడు కాదు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, తనకి ఉన్నవాడు. అందుకే యేసు ప్రభువు అంటారు, నా ప్రాణం పెట్టుకోగలను, నా ప్రాణం తీసుకోగలను అంటాడు. ఆయన తనకు తాను ఉన్నవాడు. తర్వాత చూస్తే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడతాడు, ఐ యామ్ హూ ఐ యామ్, అంటే ఉన్నవాడును అనువాడును అంటాడు. అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ దేవుడు అంటే. మొదటిది ఏంటంట, గాడ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. రెండోది, గాడ్ ఈజ్ నాట్ an డిపెండెంట్ బీయింగ్. ఓకే. తర్వాత మూడోది, దేవుడు నిత్యుడు. అసలు నీకు ఈ విషయం తెలుసా? టైం బౌండింగ్ అంటే ఎవరికి ఉంది, దేనికి ఉంది టైం బౌండింగ్ అంటే ఈ యూనివర్స్కి మాత్రమే ఉంది టైం బౌండింగ్. బియాండ్ ద యూనివర్స్ దేర్ ఇస్ నో టైమ్. ఇట్స్ కాల్డ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. దేవుడు ఈ యూనివర్స్కి మాత్రమే టైం చేశాడు తప్ప బియాండ్ ద యూనివర్స్ అనేది కాలం లేదు. దాన్ని ఏమంటారు? ఎటర్నిటీ. అది ఎప్పుడో తెలియదు. అసలు మన ఈ యూనివర్స్ ఉన్నాం కనుక మన టైము, మనకి పిల్లలు, తండ్రి అన్న భాష మనకు అర్థం కావటానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నిసార్లు తండ్రి 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 అని మాట్లాడారు.
యేసుక్రీస్తు ప్రభువారు మనకి పిల్లలకి తండ్రి కూడా సంబంధం, ఆ రిలేషన్షిప్ని చూపించడానికి కోసమే ఆయన తండ్రి అని పిలిచారు, దేవాన్ని పిలిచారు. దేవుడు కూడా నేను నిన్ను కనియున్నాను అని అన్న యేసు ప్రభువారి విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చూపిస్తున్నారే, నేడు అన్నమాట హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు కాలం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు కన్నాడు దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు కన్నాడా నేడు అన్న మాటకి? కాదు, అక్కడ ప్రత్యేకించబడడం అనేది అక్కడ కనబడుతుంది. గనుక ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎటర్నిటీ అనేది అర్థం అవ్వాలి. ఎటర్నిటీ ఇట్స్ నాట్ టైం, అంటే టైంకి బౌండ్ అయిన విషయం కాదు, అది టైంకి బిఫోర్ ఉంది, ఆవలు ఉన్నది మాత్రమే. ఈ టైం అనేది మ్యాటర్ యూనివర్స్కి మాత్రమే, అంటే మ్యాటర్ స్పేస్ ఎనర్జీ కలిగి ఉన్నట్టు వీటికి మాత్రమే టైం తప్ప బియాండ్ ద యూనివర్స్ టైం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడు, ఎటర్నల్. ఇక్కడ చూద్దాం రండి. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్. అందుకే కీర్తన 90 కీర్తన 2వ చరణం అంటాడు, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు ఆర్ గాడ్. నిత్యత్వం మొదలుకు నిత్యత్వం వరకు కూడా నీవు దేవుడివి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు, ఏమంటారు? నేను అల్ఫా ఒమేగా ఉన్నాను అని అంటారు యేసు ప్రభువారు. నేను మొదటి వాడిని కడపటి వాడిని మృతుని అయితేనే కానీ ఇదిగో యుగములు జీవించున్నాను అంటాడు, జీవించేవాడిని అంటాడు. అంటే ఆయన నిత్యుడు అని యేసు ప్రభువారు అంటారు. కనుక దేవుడు అంటే ఎవరంటే ఎటర్నల్ బీయింగ్ దేవుడు. తర్వాత దేవుడు ఇమ్యూటబుల్. గాడ్ డజంట్ చేంజ్ ఇన్ క్యారెక్టర్ ఆర్ నేచర్. అంటే దేవుడు అనబడ్డ వారు ఎవరట? ఇమ్యూటబుల్ అంటే మార్పు లేనివాడు. యేసుక్రీస్తుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తన దైవత్వ విషయంలో మార్పు లేదు ఆయనకి. మానవ విలువలు మానవ స్వభావానికి బానిస అయిపోలేదు ఆయన. సృష్టికర్త సృష్టికి బానిస కాడు, సృష్టికి అతీతుడు. సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి వచ్చిన మానవుడు కాడు, తండ్రి అని పిలుస్తున్నాడు. కనుక ఈయనొక మానవుడే, ఈయనకి పరలోకం లేదంటానికి నీవెవడవి చెప్పడానికి? జాగ్రత్త. దేవుని వాక్యం ఇది, మనుషుల పోరాటం కాదు, దేవుని వాక్యం. తర్వాత దేవుడు అనేవాడు ఎవరంటే ట్రూ ఇన్ గాడ్, అంటే ఇమ్యూటబుల్కి రిఫరెన్స్ చెప్పలేదు. చూడండి, మలాకి 3:6 ఐఎమ్ ద లార్డ్ డు నాట్ చేంజ్. నేను మార్పు లేని దేవుడును అంటున్నాడు దేవుడు అట్లా. తర్వాత అంటే దేవుడు అనబట్టి వాడు ట్రూ ఇన్ గాడ్, అంటే త్రియేకత్వం. ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన పోలికలు చేయబడిన మానవుని యొక్క త్రియేకత్వం ఆలోచిస్తే దేవుడి త్రియేకత్వం అర్థం అవ్వాలి మీకు. ఆ జ్ఞానం కూడా లేదు. ఏం జ్ఞానమో తెలియదు. పేర్లు పెట్టకూడదు కనుక పెట్టలేదు, పేర్లు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరే కాదు, మీలాంటి వాళ్ళు బోర్డు మంది బోధిస్తుండ్రులుగా. కనుక మిమ్మల్ని ఏది చూపించడానికి కాదు, ఒక వ్యవస్థను ఏదైతే చూపిస్తున్నాను ఇప్పుడు నేను. వ్యక్తిగతంగా ఒక మనిషిని కాదు, ఒక వ్యవస్థని. పండిపోయిన మిమ్మల్ని కాదు, ఒక వ్యవస్థని. ఓకేనా? తర్వాత పుట్టుకంటే ఇప్పుడు దేవుడు అంటే ఏంటి అంటే మీకు అర్థం అవ్వాల్సినవి. గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, గాడ్ ఈజ్ ఎటర్నల్, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, గాడ్ ఈజ్ ట్రూ ఇన్. అంటే త్రియేకుడు అన్నమాట తెలుగులో చెప్పాలంటే. కాబట్టి దేవుడు అనేది నీకు అర్థం కాలేదు కనుక యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడే యేసుక్రీస్తుని కన్నాడు, యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు అధికారము, యేసుక్రీస్తుకి మోక్షం ఇస్తానన్నాడు. ఇవేం మాటలు? ఆయన ఉన్నది ఆయనే. ఆ గాడ్ అనబడిన యెహోవా అన్న పేరుకి అర్థం తెలుసు నీకు? ఐయామ్ హూ ఐయామ్ అన్నమాట. ఉన్నవాడును అనువాడును. అందులో 2 మాటలు ఉన్నాయి. ఉన్నవాడును అంటే ఎగ్జిస్టెంట్ని, అనువాడును అంటే మాట్లాడేవాడిని అంటే అనువాడును, లేకపోతే ఉన్నవాడు అనువాడును. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఉన్నవాడును అనువాడను అన్నాడు. అంటే 2 ఎగ్జిస్టెన్స్ మనం తీసుకోవచ్చు అక్కడ. పోనీ ఒకటి అనుకోవటానికి కూడా ఉన్నవాడు అనువాడు అంటే ఎలా తెలుస్తుంది? నేను రాజు బ్రతుకున్నాడంటే మాట్లాడుతాడు కనుక రాజు బ్రతుకున్నాడు, మాట్లాడలేకపోతే రాజు చచ్చిపోయాడు అని అర్థం. కనుక మాట అంటే జీవం. నా జీవం ఏంటంటే నా ప్రాణం, నా రక్తంలో నుంచి వచ్చేది నా జీవం. కనుక ఆ ఎగ్జిస్టెంట్ యొక్క యెహోవా యొక్క ఎగ్జిస్టెంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ త్రిత్వములో దైవత్వాన్ని షేర్ చేయబడిన వారు ఆయన. పరిశుద్ధాత్ముడు, తండ్రి
కుమారుడు, పరిశుద్ధాత్ముడికి, ముగ్గురికి కూడా, అంటే నా ప్రాణానికి, నా శరీరానికి, నా ఆత్మకు ఎలాగైతే నా మానవత్వం అనేది, నా స్వభావం అనేది, నా క్యారెక్టర్ అనేది షేర్ చేయబడతాదో, నా ఆరోపణలు అనేవి షేర్ చేయబడతాయి, అలాగే షేర్ చేయబడుతుంది. అది దేవుడు అంటే తెలుసుకోండి మొదట. తర్వాత చివరిగా నేను ఒక మాట చెప్పి ఇంచుమించుగా ముగింపు దశకు వచ్చేస్తాను రండి. ఇప్పుడు పుట్టుకంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ కలిగి ఉండడం, కానీ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీకు తెలుసా? చూద్దాం. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన తానే ఆది, తానే అంతమై ఉన్నవాడు కూడా. అంటే అంతమైపోవడం కాదు, నిత్యుడు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు రండి, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 1:1-4 చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది కూడా నీకు తెలీదా? వ్యవస్థ, పండిపోయిన వ్యవస్థ, జ్ఞానం అనుకున్న వ్యవస్థ తెలియదు. ఇది కూడా ఏంటది? వాక్యం, ఆది యందు వాక్యం ఉండేనట, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది, ఆయనలో జీవం ఉండెను. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాను? యేసు ప్రభువారు ఆ ఎగ్జిస్టెంట్ యొక్క జీవమైనవాడు. ఆయన ఆ యెహోవా అనబడిన ఆయనతో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు, ఏకమై ఉన్నాడని అర్థం. ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులకు వెలిగి ఉండునని మాట ఇక్కడ చూస్తుంది. ఇక్కడ ఈయనేమంటున్నాడు అంటే, జీసస్ ద వర్డ్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, నాట్ derived from any created source. He is eternal and self-existent. కనుకనే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను మాట అలాగే మనకు కనబడుతుంది. తర్వాత రండి, తర్వాత రెండోది యోహాను సువార్త 5:26 తండ్రి ఎలాగున తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహింపబడింది. అంటే ఆ దైవిక జీవం నుండే ఆ డివినిటీ షేర్ చేయబడింది. అనుగ్రహింపబడింది అంటే అధికారం అనుగ్రహింపబడింది. ఏ అధికారం? కుమారత్వం అధికారం, కుమారునికి పిలువబడే అధికారంలో. ఎందుకు ఆయన ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడు కాబట్టి, మనుషుడి యొక్క గర్భంలో నుంచి, మానవరాల యొక్క గర్భంలో నుంచి పుట్టి వచ్చాడు ఈ లోకానికి. అక్కడ ఉండే ఆ ఎగ్జిస్టెంట్ ఆయన, ఎటర్నిటీ అనబడిన ఆయన. కాబట్టి ఏమంటున్నాడంటే, తండ్రి ఎలాగ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు. అందుకు ఆయన త్రియేకత్వంలో ఒక్కడు కనుక, ఆయనతో సమానుడు కనుక. జీసస్ షేర్స్ ఇన్ ద సేమ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ లైఫ్ యాజ్ ద ఫాదర్. అంటే తండ్రి ఎలాగైతే జీవం కలవడం ఉన్నాడో, సేమ్ నేను అదే రీతిగా నేను కలిగి ఉన్నానని ఆయన షేరింగ్ అనేది అక్కడ చూపిస్తున్నాడు, అక్కడ షేర్ చేస్తున్నాడు మనకి. ద ఫాదర్ గ్రాంట్స్ ద సన్ దిస్ ఎటర్నల్లీ, నాట్ యాజ్ ఏ క్రియేషన్ బట్ విత్ ఇన్ ద ట్రినిటేరియన్ రిలేషన్షిప్. అంటే ట్రినిటేరియన్ రిలేషన్షిప్లో నుంచి షేర్ చేయబడింది, అంటే ఇవ్వబడిన అధికారం అది. అంతే తప్ప దేవుడు నాకే ఉంది అధికారం, నీకు లేదంటే, నా స్వరానికి ఉంది అధికారం, నా శరీరానికి లేదంటే ఎలాగా ఉంది? కాబట్టి తర్వాత రండి, తర్వాత యోహాను సువార్త 8:58 యేసు అబ్రాహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు యేసు ప్రభువారు. అబ్రాహాము పుట్టక మునిపే అన్నమాట. అంటే ఏంటంటే జీసస్ claims the eternal name of God from Exodus 3:14. I am who I am. అంటే నేనున్నవాడును. అబ్రహాము పుట్టక మునిపే ఐ వాజ్ అనాలి, కానీ ఐ యామ్ అన్నాడు. అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పిన ఆయన, మోషేకి చెప్పిన ఆయన, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు అని అర్థం. అంటే మోషే యొక్క జీనియాలజీలు పితృ అబ్రాహాం పుట్టక మునిపే అయామ్ అంటున్నాడు. అంటే అయామ్ అంటే ఏ అన్నమాట. అయామ్ అన్నమాటకి హీ డజంట్ సే ఐ వాజ్. ఆయన ఐ వాజ్ అని చెప్పలేదు, గతంలో ఉన్నానని చెప్పలేదు. హీ సేస్ అయామ్, షోవింగ్ ఎటర్నల్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ బీయింగ్. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ బీయింగ్ అంటే ఆయన నిత్యత్వాన్ని చూపిస్తున్నాడు అక్కడ. తర్వాత అందును బట్టి జూస్ అండర్స్టాండ్ దిస్ అండ్ ట్రైడ్ టు స్టోన్ హిమ్ ఫర్ బ్లాస్ఫమీ. అంటే అందును బట్టి 59 అన్నాడు కనుక 59లో నేను దేవుడిని అంటామని చెప్పి యూదులకు అర్థమైంది కనుక వాళ్ళు రాలిచ్చి కొట్టడానికి యేసుప్రభు వారి మీద తిరగబడ్డారు. జీసస్ uses God's eternal name, I am, from Exodus 3:14.
ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ఎటర్నలీ ఎగ్జిస్టెంట్ వన్, నాట్ క్రియేటెడ్, నాట్ డిపెండెంట్. తనకు తానుగా ఉంది వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉంది తనకు తానుగే అంటే హీ ఈజ్ నాట్ డిపెండెంట్ అని అర్థం మనకు అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఈ మాట ప్రకారంగా చూస్తే 58లో చూసిన మాట ఎహియే ఐ యామ్ అని రాయబడ్డది. అయితే క్రొత్త నిబంధనలో గ్రీక్లో రాయబడ్డది కదా. గ్రీక్లో ఏం రాయబడ్డదట? ద ఒరిజినల్ గ్రీక్ ఏముంది ఇక్కడ అంటే ఎయిపెన్ అటోయిస్ ఇష్యూస్ ఏమెన్ ఏమెన్ లెగో హెమిన్ ప్రిన్ అబ్రామ్ జనస్తే ఎగో ఎమి ఏమి అని అన్నాడు. ఎగో ఏమి అన్న మాట ఇక్కడ వాడబడ్డది. అంటే ఐఆమ్ అన్న మాటకు గ్రీక్లో వాడబడిన మాట. జీసస్ సెడ్ టు దెమ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, బిఫోర్ అబ్రామ్ వాస్ బోర్న్ ఐ యామ్. అబ్రాము పుట్టక మునిపే, అబ్రాము ఉనికిలోకి రాక మునిపే ఐ యామ్, నేను ఉన్నాను అంటే ఐ యామ్ అంటే ఎహియే అంటే ఇక్కడ ఏమన్నాడు గ్రీక్లో? ఇగో ఏమి, ఇగో ఏమి అని అన్నాడు. ఇగో ఏమి అనే మాటకు గ్రీక్లో వ్రాయబడిన మాట హీబ్రూ మీనింగ్ ఏంటంటే అంటే ఇన్ గ్రీక్ ఇగో ఏమి ఐ, ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్. ఇఫ్ వీ ఎక్స్ప్రెస్ దిస్ బిబ్లికల్ హీబ్రూ, the closest and most exact equivalent is ఏంటట ఎహియే అని. హూ అని కూడా ఇంకొక పర్యాయ పదం వాడబడ్డది. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఏమని వాడబడ్డది? ఇగో ఏమి అని వాడబడితే, ఇగో ఏమి ఉన్నవాడు అని వాడబడితే ఏమండి ఇగో ఏమి అని అక్కడ రాయబడితే క్రొత్త నిబంధన గ్రీక్ పదంలో, అది పాత నిబంధనలు ఏమని రాయబడ్డది? అని హూ, అని హూ అని వ్రాయబడ్డది. ఈ రెండింటికి ఒకటే అర్థం ఏంటట? ఎహియే ఉన్నవాడు. అది కూడా చూద్దాం. బోత్ కెన్ మీన్ ఐ యామ్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. అంటే కాంటెక్స్ట్ బట్టి డిపెండింగ్ అయింది. ఇప్పుడు ఏంటట? దిస్ ప్రేస్ అకర్స్ సెవరల్ టైమ్స్ ఇన్ యెషయా వేర్ గాడ్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఎక్కడెక్కడ తన గురించి చెప్పుకుంటున్నాడో అక్కడల్లా యెషయా ఉపయోగించాడట ఇక రాతలో మాటని. ఏంటది? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు? దట్ యు మే నో అండ్ బిలీవ్ మీ అండ్ అండర్స్టాండ్ దట్ ఐ యామ్ హీ. నేను ఉన్నవాడిని. దట్ ఐ యామ్ హీ అన్న మాట అక్కడ కనబడుతుంది. దట్ యు మే నో అండ్ బిలీవ్, నీకు తెలుసు, నువ్వు నమ్మచ్చు నన్ను. ఏమంటా నీకు అర్థమైన దాన్ని బట్టి దట్ ఐ యామ్ హీ. దట్ ఐ యామ్ హీ అంటే అనీహు, అనీహు అన్నమాట. ఈ అనీహు మాట ఏంటట? దట్ ఐ యామ్ హీ అన్నమాట. అనీహు అనేది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. అంత మాత్రంగా దేవుడు తన గురించి చెప్పుకున్న దగ్గరల్లా అదే మాట వాడబడింది. అనీహు అని మాట అంటున్నాడు ఇక్కడ. అయితే ఈ క్రొత్త నిబంధనలో ఏమని రాయబడ్డది అంటే ఇగో ఏమి అని రాయబడ్డది. ఈ రెండింటి యొక్క అర్థం ఏంటట? ఇగో ఏమి అనీహు అనే దానికి యెహియే ఐ యామ్, ఐ విల్ బీ. I am and I will be. This is the same word God used in Exodus 3:14. I am who I am. So, if John 8:58 were expressed in Hebrew thought, it would read something like Biteremi Heye Avraham Yehiye. అంటే బిఫోర్ అబ్రామ్ వాజ్ ఐ యామ్ ఎహియే అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి మనకు అర్థమవుతుంది ప్రిమిట్ వలరా అంటే మనకు అర్థమవుతున్న మాట క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 58వ వచనంలో 8వ అధ్యాయం 58వ వచనంలో వాడబడింది ఏంటట అంటే ఇగో ఏమి అని ఎగో ఏమి అని మాట రాయబడితే పాత నిబంధన అంతట్లో దేవుడు ఎక్కడ చెప్పుకుంటే అక్కడ ఏంటది అనీహు అని రాయబడ్డది. తర్వాత అక్కడ దేవుడు చెప్పిన మాట అయామ్ అని దగ్గర ఏం రాయబడ్డది అంటే అయామ్ హు అయామ్. ఎనిహు అంటే ఏంటట? అయామ్ హీ ఉన్నవాడను. పురుషలింగం అయామ్ హీ ఉన్నవాడను అన్నమాట రాయబడింది. కాబట్టి అయామ్ హీ అన్నా లేకపోతే ఎగో ఏమి అన్నా
అనిహు అన్నా, ఇగో ఏమి అన్నా, లేకపోతే యెహీయే అన్నా, ఐయామ్ హూ ఐయామ్ హీ అంటే అనువాడనై ఉన్నాను అన్నమాట వ్రాయబడింది. గనుక బుద్ధిహీనుడా ఏం చెప్తున్నావు? అక్కడ తీసుకెళ్ళి సమరయ స్త్రీ, సారెపతు విధురాలు కాదు, సమరయ స్త్రీ, ఇందులో సారెపతు విధురాలు అన్నింటిలో ఉన్నాను నేను. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకు ఆరోవాడు ఉన్నాడు కదా అన్న మాట అంటున్నవే, బుర్ర తక్కువ మనిషి. ఆరో మాటలో అక్కడ యెహీయే అని మాట రాయబడ్డదా? నీకు వేదాంతం తెలియకుండా నచ్చినట్లు మాట్లాడితే నరకానికి వెళ్తావు. నేనేమి చేయలేను, మనమేమి చేయలేము కాదు. ఇక్కడ మన కండబలం, కులబలం, రాజకీయ బలాలు ఎన్నున్నా దేవుడి దగ్గర పనికిరావు. అవి ధనబలం ఉన్నా దేవుడి దగ్గర పనికిరావు. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అనే మాట ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభువు అనే మాట ఏమని రాయబడ్డది ఇక్కడ అంటే, ప్రియమైనటువంటి వల్ల ఐయామ్ హీ అని రాయబడ్డది. అంటే ఇప్పుడు ఏంటంట అది, ఇగో ఏమి అన్నమాట. ఇగో ఏమి అన్నమాట గ్రీకులో రాయబడ్డది. హీబ్రూలో అని హూ అన్నమాట, యెహీయే అన్నమాట. ఈ మూడింటికి కూడా హీబ్రూ అర్థం ఒకటే, ఏంటది? యెహీయే అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నారు తన గురించి? ఆయన ఏమని చెప్తున్నారట? ఆయన అంటే హిస్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే ఐఎమ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అన్నమాట యేసుక్రీస్తు ప్రభువారు రాస్తున్నారు అక్కడ మనం చదివినట్లయితే. కానీ యేసు ప్రభువారు ఒక మాట చదివి ముగించేస్తాను నేను. ఒక మాట ప్రకటన గ్రంథంలో ఉండే మాట చదివి ముగించేద్దాం. సరే, ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. యోహాను సువార్త 10:18 ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుకొనుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకుంటకు నాకు అధికారం కలదు అన్నమాట. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితున్నా నేను అన్న మాట చెప్తున్నారు అక్కడ. తర్వాత కొలసీలు రాసిన పత్రిక 1:16 యాలి అనగా ఆకాశమందు ఉన్నవయ్యు భూమి యందు ఉన్నవయ్యు అదృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన మాట ఉంది. అయితే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడట? ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఏ లిటిల్ ఆఫ్ యావే. యెషయా గ్రంథం 44:6 వ్రాయబడిన మాట. దేవుడు కూడా అంటున్నాడు ఏమని? యెహోవా అంటున్నాడు ఏమని? నేనే మొదటివాడిని కడపడివాడిని అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్నాడు యేసు ప్రభు వారు కూడా. కనుక ప్రియమైన వాళ్ళరా, కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన పుట్టినవాడు కాడు. బియాండ్ ద క్రియేషన్ పుట్టుకకు ఆధారం లేదు. బియాండ్ ద క్రియేషన్ దేర్ ఇస్ నో మ్యాటర్. మ్యాటర్ లేకపోతే పుట్టుక ఎక్కడ ఉంటుంది? గనుక బుద్ధి లేని వారు ఏమంటారు? దేవుడట దేవదూతలు ఎదుట పరలోకమందు కన్నాడట యేసు ప్రభు వారిని. బుద్ధిహీనమైన బోధలు ఆపండి. థ్యాంక్ యూ ఆల్. వాక్యం నేర్చుకోండి. వేదాంతం కరెక్ట్ ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో అనేది కరెక్ట్ చదువుకోవాలి. అట్టి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.